హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇప్పుడైతే నాకు ఒక 2 kgs బటర్ స్కాచ్ కేక్ దట్టు ఎగ్లెస్లో అడిగారనమాట. కొంచెం అయితే కస్టమైజేషన్ ఉంది. అదేంటి అంటే క్రీమ్ ఎక్కువ వద్దు, కేక్ కూడా ఫ్లాట్గా ఉండి క్రీమ్ తక్కువ ఉండాలి అని అడిగారనమాట. సో మీకు ఎప్పుడైనా ఇలాంటి ఆర్డర్ వస్తే ఎలా మేనేజ్ చేయాలి, కరెక్ట్గా 2 kgsలో ఎలా చేయాలి అనేది మాత్రం చూపించబోతున్నాను. అయితే ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఇక్కడైతే నాకు ఎగ్లెస్ కాబట్టి నేను ప్రొపోలైట్ వెనీలా ఎగ్ ఫ్రీ ప్రీమిక్స్ అయితే వాడుతున్నాను. అయితే ఇక్కడ మీరు ఏం కంగారు పడాల్సిన పని లేదు. రెసిపీ మాత్రం ప్రతి ఇట్లా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన మంచి కంపెనీస్ ఏవైనా రెసిపీ ఎలా చేయాలో ఇక్కడ ఉంటుందండి. దీన్ని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వడమే. ఇప్పుడు అది ఎలా అనేది కూడా చూపిస్తాను. ఇప్పుడు 1 kg ప్రీమిక్స్కి 520 grams వాటర్, ఆయిల్. అయితే ఇప్పుడు టోటల్గా మనం ఇది యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 15-20 అరౌండ్ 1600 grams అయితే వస్తుందన్నమాట. మనకి ఓవరాల్గా బేక్ అయిన కేక్ కూడా ఒక 20-30 grams తగ్గుతుంది అంతే తప్పితే ఇదైతే 1.5 to 1600 grams అయితే మనకి బేస్ రెడీ అవుతుంది, అంటే స్పాంజ్ రెడీ అవుతుంది. రిమైనింగ్ మనము క్రీమ్తో మేనేజ్ చేస్తే ఎగ్జాక్ట్గా 2 kgs అయితే చేయొచ్చు అనుకుంటున్నాను. మరి ఓవర్ వెయిట్ అవుద్దా, అండర్ వెయిట్ అవుద్దా, ఎందుకంటే కాస్త కస్టమైజేషన్ ఉంది. లేదంటే నేను ఇప్పుడు ఇది 1 kg కేక్ వచ్చేలాగానే చేసేదాన్ని, అంటే ఐ మీన్ ప్రీమిక్స్ వచ్చేసి 650 grams అలా తీసుకునేదాన్ని. బట్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను 1 kg మొత్తం తీసుకుంటున్నాను, రిమైనింగ్ క్రీమ్తో మేనేజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే నేను ఈ 1 kg ప్యాకెట్తో ప్రీమిక్స్ అయితే ఎలా కలుపుకోవాలో చూపిస్తున్నాను. ఇదేం పెద్ద ఆల్రెడీ చూసే ఉంటారు, బట్ సింపుల్గా మీకైతే మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడైతే నేను వెయిట్ ప్రకారం తీసుకుంటున్నాను. చూడండి, బౌల్ పెట్టాను, టేర్ నొక్కాను. ఇది 1 kg ప్రీమిక్స్ కూడా మొత్తం వేసేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు క్రీమ్ తక్కువ అడిగారు, సో నేను కేక్ ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి కాబట్టి నేను ఇప్పుడు 1 kg మొత్తం కూడా వేసేస్తున్నాను అనమాట. ఇక్కడ మీరు ఎసెన్స్ అండ్ వాటర్ ప్లస్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి చూసారా కేజీ 7 grams లాగా వచ్చింది, బట్ కేజీ అనుకోండి. ఇక్కడైతే 520 grams ఆఫ్ వాటర్ వేసుకోవాలి. వేసేస్తున్నాను చూడండి, 520. ఇలా అయితే మనకి వాటర్ ఎక్కువ తక్కువ అవ్వడము, మీరు కంగారు పడ్డము, రిబ్బన్ ఫోల్డ్ కన్సిస్టెన్సీ ఇవేవి మనము చెక్ చేసుకోవాల్సిన పని లేదండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఒక 1 gram అటు ఇటు ఏం పర్వాలేదు. మీ దగ్గర ఎసెన్స్ ఉంటే బటర్ స్కాచ్ ఎసెన్స్ వేసుకోండి, లేదా బటర్ స్కాచ్ ఎమల్షన్ ఉంటే ఎమల్షన్ అయినా వేసుకోండి. ఒకవేళ మీకు ఎమల్షన్ ఎఫెక్ట్ రావాలి అనుకుంటే కాస్త ఎసెన్స్ తర్వాత కలర్ యాడ్ చేస్తే ఇదే యాడ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. ఇక్కడైతే నేను ఎమల్షన్ యాడ్ చేస్తున్నాను, ఒక 1 teaspoon లాగా. ఇదేంటంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇక్కడ బటర్ స్కాచ్ మనకు తెలుసు కాబట్టి నేనైతే బటర్ స్కాచ్ ఎమల్షన్ యాడ్ చేశాను. తర్వాతకు వచ్చేసి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వచ్చేసి 50 grams అండి. ఫ్లేవర్లెస్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యూజ్ చేయాలి. ఇక్కడైతే నేను సన్ఫ్లవర్ ఆయిల్ 50 grams ఇప్పుడే వేసేస్తున్నాను. లేదు మీరు ఫైనల్గా వేసుకోవాలి అనుకుంటే అప్పుడైనా వేసుకోవచ్చు, బట్ నేను అన్నీ వేసేసి ఒకేసారి కలిపేసి ఓవెన్ కూడా సెట్టింగ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, చూపిస్తాను మీకు. నా ఓవెన్ పర్టికులర్గా నా ఓవెన్లో సెట్టింగ్స్ ఎగ్లెస్కి ఇలాగైతేనే పర్ఫెక్ట్గా వస్తుంది. ఎలాగా అంటే ఒక్క నిమిషము మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి 160 degrees దగ్గర, తర్వాత లోయర్ రాడ్స్, తర్వాత ఒక 10 minutes ప్రీహీట్కి పెడుతున్నాను. ఇది ఫ్యాన్ మోడ్ కూడా ఆఫ్ చేస్తున్నాను. ఓన్లీ లోయర్ రాడ్స్లో అయితే బేక్ చేసుకోవాలండి. నేను టైమర్ మళ్ళీ మనము కేక్ టిన్ పెట్టాక చెప్తాను. ఇక్కడ వచ్చేసి 12x12 టిన్ తీసుకున్నాను. ఎందుకు అంటే వాళ్ళు అడిగారు కాబట్టి, అంటే వెడల్పుగా కావాలని అడిగారు. సో ఇదైతే మనకు అరౌండ్ 1600 grams అయితే బ్యాటర్ రాబోతుంది. ఓకే,
1600 గ్రామ్స్ అయితే బ్యాటర్ రాబోతుంది. జస్ట్ విస్కర్ తీసుకొని కలిపేసుకుంటే మనకైతే బ్యాటర్ రెడీ అయిపోతుంది. ఇందులో ఇంకా వేరే 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 ఆలోచించాల్సిన పని అయితే ఏం లేదు. ఒక్కోసారి ప్రీమిక్సే కదా, ఈజీనే కదా అనిపిస్తుంది, బట్ ఒక్కోసారి ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయండి ఇందులో కూడా. అయితే స్టవ్ మీద అయితే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది, అదేంటో ఓవెన్లో కన్నా. బట్ ఓవెన్లో కూడా స్టార్టింగ్లో నేను ఫ్యాన్ మోడ్ ఆన్ చేసేసి తెలియక బోత్ రాడ్స్ ఆన్ చేసి అలా చాలా మిస్టేక్స్ చేశాను. చాలా కేక్స్ కూడా ఏమంటారు హార్డ్గా అయిపోయి మాడిపోయి అలా అయ్యాయి అనమాట. సో మీకు అలా అవ్వకుండా మెయిన్ ఇంకొకటి ఏంటంటే ఎవరి ఓవెన్ వాళ్ళకు యూనిక్గా వస్తుందండి. ఇది మాత్రం చాలా తెలుసుకోవాల్సిన విషయము. ఎందుకంటే సింపుల్గా ఎవరైనా ఎవరు ఏ రెసిపీ షేర్ చేసినా జస్ట్ 180 degreesలో ఇంత టైము ఇంత టెంపరేచర్ అని చెప్తారు, కానీ ఎవరి ఓవెన్ వాళ్ళకే అర్థమవుతుంది. సో పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే ఓవెన్కి డిఫరెంట్గా ఉందన్నమాట. అంటే దాని సెట్టింగ్స్ కొంచెం అర్థమయ్యే వరకు మనమైతే జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అంటే టెంపరేచర్స్ కానీ, నేను టెంపరేచర్ ఫస్ట్ 180లో పెట్టా. 180లో పెడితే మాడిపోతుందని అర్థమయ్యి 160కి మార్చాలన్నమాట. అలాగా మీ అబ్జర్వేషన్లో మీరు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. సో అది కూడా మీ ఓవెన్ని బేస్ చేసుకొని చేయండి. ఇక్కడ నేను 12x12 కాబట్టి ఓవెన్లో చేస్తున్నాను. అదే 1/2 kg 1 kg అయితే పక్కా స్టవ్ మీదే చేసేదాన్ని. సో ఇప్పుడైతే బ్యాటర్ ఆల్మోస్ట్ అంతా రెడీ ఉంది. ఒక్కసారి స్పాచులాతో మిక్స్ చేసుకొని దాన్ని అయితే టిన్లోకి షిఫ్ట్ చేద్దాం. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నానండి, ఎందుకంటే ఇది ఆల్రెడీ టిన్ సైజ్ పెద్దగా ఉన్నందుకు మనకు ఆటోమేటిక్గా అయితే బ్యాటర్ కార్నర్కి వెళ్ళదు. కాబట్టి నేను స్పాచులాతో అంతా స్ప్రెడ్ చేశాను. ఇప్పుడైతే నేను ఇది ఇంతకుముందు మనం పెట్టిన ఓవెన్ సెట్టింగ్స్లో అయితే 30 minutes అయితే పెట్టబోతున్నాను అనమాట. ఓవెన్ అయితే ఆల్మోస్ట్ ప్రీహీట్ అయిపోయింది. ఇప్పుడైతే బ్యాటర్ మనము ఓవెన్ ప్రీహీట్ బెల్ సౌండ్ రాగానే దాంట్లోకి అయితే షిఫ్ట్ చేస్తాను. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్యాన్ మోడ్ ఆఫ్ చేయండి, ఓన్లీ బాటమ్ రాడ్స్లో బేక్ చేయండి. ఎగ్లెస్ అయితే ఎగ్ అయితేనేమో నేను లాస్ట్ 5 to 10 minutes మాత్రం ఫ్యాన్ మోడ్ ఆన్లోనే ఉంచుతాను. తర్వాత బోత్ రాడ్స్ ఆన్ లాస్ట్ 10 minutes అయితే బోత్ రాడ్స్ ఆన్ చేస్తానన్నమాట. డిపెండ్స్ అపాన్ ద బ్యాటర్ క్వాంటిటీ అన్నిటినీ బట్టి అండి. ఓవెన్ సెట్టింగ్స్ అన్నిటికీ ఒకేలాగా ఉండవు. ఇప్పుడు ఇది 30 minutes ఆల్మోస్ట్ మనకి ఇది 1600 grams బ్యాటరు 2 kgs కేకే, బట్ 2.5 to 3 వరకు చేయొచ్చు దీన్ని. బట్ ఇక్కడ చెప్పాను కదా కస్టమైజేషన్ అనేది. సో మీరు ఇదే కేక్ హైట్ టిన్లో ఎక్కువ బ్యాటర్ వేస్ట్ చేస్తే ఎక్కువ టైం పడుతుంది అనమాట. సో మీకు ఇప్పుడైతే నేను 30 minutes పెడుతున్నాను. ఓకే, 30 minutesలో మన కేక్ రెడీ అయితే ఓకే, లేదు అంటే ఇంకొక 5 minutes అయితే ఎక్స్ట్రా పెడతాను. దీన్ని అయితే ఈరోజు మంచి క్రిస్మస్ థీమ్లో అయితే కేక్ చేయబోతున్నాను. మంచి డిజైన్ అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ 30 minutes అన్నాను, కానీ నాకు టోటల్గా 40 minutesకి ఈ విధంగా అయితే బేక్ అయిందండి. ఇక్కడ మీకు ఒక లెక్క చెప్తున్నాను చూడండి. నేను వేసుకున్న లెక్క కొంచెం తప్పింది. సో ఏం చేశానో అది కూడా చూడండి. ఫస్ట్ 1600 grams స్పాంజ్ వెయిట్ అయితే ఉందనుకుంటే 150 to 200 షుగర్ సిరప్ వేసినా, క్రష్డ్ నట్స్ వేసినా, 400 grams క్రీమ్ వేసినా కూడా మనకు ఓవర్ వెయిట్ అనేది అవుతుంది. ఆల్రెడీ మీకు ఇంతకుముందు చార్ట్లో చూపించిన విధంగా ఒకసారి గమనించండి. సో నేను ఏం చేశాను అని అంటే ఒక 150 grams స్పాంజ్ అయితే పక్కకు పెట్టేసి మళ్ళీ క్యాల్కులేట్ చేసి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా చేస్తే మాత్రం ఎగ్జాక్ట్గా 2 kgs అయితే వస్తుందన్నమాట. అయితే నేను క్రీమ్ తక్కువ అన్నందుకు ఇక్కడైతే ఓన్లీ 400 grams తీసుకుంటున్నానండి 2 kgs కేక్కి. యాక్చువల్గా అయితే ఇది మనం 1 kgకి వాడేంత క్రీమ్ అనమాట. బట్ ఇక్కడ క్రీమ్ తక్కువ అన్నందుకు నేను 2 kgsకి ఓన్లీ సింగిల్ లేయర్లో క్రీమ్ అప్లై చేయబోతున్నాను. అండ్ చాలా సింపుల్ డెకరేషన్ అయితే అనుకున్నాను అనమాట.
అయితే ఫస్ట్ అయితే ఇక్కడ 150 గ్రామ్స్ షుగర్ సిరప్ అయితే మెజర్ చేసి తీసుకున్నానండి. బట్ నాకు 150 సరిపోలేదు, ఇంకొక 50 to 70 గ్రామ్స్ అలా ఎక్స్ట్రా పట్టిందనమాట. టోటల్గా మీరు ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ప్రతి స్టెప్లో మీరు మెజర్ చేసుకుంటూ వెళ్తే మీకైతే ఎగ్జాక్ట్ వెయిట్లో అయితే చేయగలుగుతారండి. అంతేకాని మేము చేసేసాం, ఓవర్ వెయిట్ అయిపోయింది, ఇలాగే కస్టమర్కి ఇచ్చేస్తాము అని అంటే మాత్రం అది ప్రొఫెషనల్గా ఉండదండి. అంటే ఎప్పుడో ఇప్పుడు స్టార్టింగ్లో బిగినింగ్లో మన మిస్టేక్స్ని యాక్సెప్ట్ చేస్తూ ఇవ్వడం వేరు, బట్ మనం స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ అయ్యే టైంలో ఎలా చెక్ చేసుకోవాలి, ఓవర్ వెయిట్ అలా అవ్వకుండా చూసుకోవాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అని అంటే మరి ఓవర్ వెయిట్ అంటే పర్వాలేదండి, ఇప్పుడు ఆ కేక్ ముక్కని నేను ఇంట్లో ఉంచుకొని ఏం చేసుకుంటాను, ఇచ్చేస్తే పర్వాలేదు అనే మెంటాలిటీ నాది కూడా. బట్ ఏమవుతుందంటే జస్ట్ ఆ స్పాంజ్ అనేది ఒక్కటే పోదండి, క్రీము సైజు, బోర్డు సైజు అన్నీ మారిపోతాయి. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి కాస్ట్ కూడా ఎక్కువ పడిపోతుంది అనమాట. వెయిట్ ఎక్కువ అవుతుంది, కాస్ట్ ఎక్కువ అవుతుంది, అప్పుడు లాస్ ఎవరికండి, మనకే కదా. సో ప్రతి స్టెప్లో ఈవెన్ స్పాంజ్ వెయిట్ కానీ క్రీమ్ వెయిట్ కానీ ఇలా ప్రతిదీ క్యాలిక్యులేట్ చేసుకుంటే మాత్రం మీరు ప్రొఫెషనల్గా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కస్టమర్ ఎంతైతే అడిగారో అంతే కరెక్ట్గా మనం చేసి ఇచ్చామనుకోండి, మనకి ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, కస్టమర్కి కూడా చూడగానే ఓహో ఎగ్జాక్ట్గా 2 అంటే 2 ఇచ్చారు అనే ఫీలింగు ఉంటుంది. సో మీకైతే ఇది చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇది వీడియో నేను పెట్టాలా వద్దా అని ఆలోచించాను, ఎందుకంటే నాకు కూడా ఎగ్జాక్ట్గా 2 kgs అయితే రాలేదు. బట్ ఇక్కడ ఏంటంటే కస్టమర్ కస్టమైజేషన్ అడిగినందుకు నేను ఎంత ప్లాన్ చేసుకున్నా కూడా స్పాంజ్ వెయిట్ అనేది నాకు తర్వాతకు అర్థమైందనమాట, బేక్ అయిన తర్వాత అర్థమైంది. సో నేను ఈ విధంగా అయితే స్పాంజ్ని తగ్గించి క్రీమ్ తక్కువగా పెట్టి సింపుల్ డెకరేషన్ అయితే చూపించబోతున్నాను. చూసారు కదా, ఇప్పుడైతే మొత్తము క్రమ్ కోట్ ఐసింగ్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా తక్కువ క్రీమ్ మిగిలింది, మీకు చూపిస్తాను చూడండి, అసలు చాలా తక్కువ మిగిలింది. దాంతోనే డెకరేట్ చేద్దామని అయితే ఈ విధంగా అందులోనే ఒక 2 drops గ్రీన్, 1 drop ఎల్లో అయితే వేసాను. ఎల్లోది క్లిప్పింగ్ మిస్ అయిందండి. కొంచెం ఈ విధంగా మంచి గ్రీన్ కలర్ కోసం అయితే ఒక డ్రాప్ ఎల్లో వేస్తే మనకి చాలా బాగా వస్తుంది అనమాట గ్రీన్ షేడ్ అనేది. ఈ విధంగా అయితే సింపుల్గా నేను లీవ్స్ ప్యాటర్న్లో అయితే ఇచ్చేసి మధ్యలో చెర్రీస్ అయితే పెట్టేశాను అనమాట. ఇంక ఈ డెకరేషన్ అంతా కూడా చేసిన తర్వాత మరి ఓవర్ వెయిట్ అయిందా, అండర్ వెయిట్ అయిందా, కొంచెం ఆగండి, మీకు వెయిట్ కూడా చూపిస్తాను లాస్ట్ క్లిప్పింగ్లో. అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా చేయొచ్చండి ఈ విధంగా మనము చెక్ చేస్తూ చేయడము. మనం ఎంత ప్రొఫెషనల్ అన్నా అవ్వనివ్వండి. ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నానండి మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా, మీరు ఇంతవరకు మెజరింగ్ కప్స్ కంపల్సరీ అని వినింటారు, బట్ నేను చెప్పేది ఏంటి అంటే మెజరింగ్ కప్స్తో పాటు వెయిట్ మిషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే ఇప్పుడు కస్టమర్కి అయితే మనం కప్స్లో మెజర్ చేసి ఇవ్వం కదండి, కేక్ని వెయిట్ ప్రకారమే ఇవ్వాలి. వాళ్ళు 1/2 kg అడిగారా, కేజీ అడిగారా, మనం వెయిట్ చేసి చూసుకోవాలి. కాబట్టి చూసారా, ఇక్కడైతే ఎగ్జాక్ట్గా 2096 గ్రామ్స్ వచ్చింది. 96 గ్రామ్స్ బోర్డు వెయిట్ తీసేసినా కూడా ఎగ్జాక్ట్గా 2 kgs అయితే మనం పర్ఫెక్ట్గా చేసినట్టే. సో నేను చెప్పొచ్చేది ఏంటి అని అంటే ఓవర్ వెయిట్ అండర్ వెయిట్ అవ్వకుండా ఈ విధంగా అయితే మనం టిప్స్ ఫాలో అవుతూ చేసామనుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నా మాట విని ఎవరన్నా ప్రొఫెషనల్గా హోమ్ బేకర్స్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిన లిస్ట్లో మెటీరియల్స్ లిస్ట్లో ఖచ్చితంగా తీసుకోవాల్సింది ఏంటి అంటే వెయిట్ మిషన్ అండి. ఎందుకు అని అంటే మీరు నమ్ముతారో నమ్మరో, మాది షాప్, కిరాణా షాప్ కదండి. నేను ఏమనుకునేదాన్ని, ఏదన్నా అవసరం ఉంటే షాప్లోకి వెళ్ళి వెయిట్ మిషన్ మీద చెక్ చేసుకోవచ్చు అనుకునేదాన్ని. బట్ నాకు ఎప్పుడైతే మన సబ్స్క్రైబర్స్ కోసం చూపించాలన్న ఇదిలో నేను ఈ చిన్న వెయిట్ మిషన్ కొన్నానండి. బట్ ఇదైతే నాకు చాలా 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 హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ప్రతి స్టెప్లో నేను షాప్లోకి వెళ్ళి అయితే మెజర్ చేసుకోవడం నాకు ఇబ్బంది కదండి, ప్రతి కేక్ కూడా. బట్ ఎప్పుడైతే వెయిట్ మిషన్ కొన్నానో చాలా ఇంప్రూవ్మెంట్ కనపడింది వెయిట్ విషయంలో కానీ, మెజర్మెంట్స్ విషయంలో కానీ. ఇంకొకటి ఏంటంటే బేకింగ్లో కూడా కప్స్ కన్నా కూడా మీరు గ్రామ్స్ మెజర్మెంట్లో చేసిన కేక్స్ అయితే మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. దానికి ఎగ్జాంపుల్ నేనే, ఎందుకంటే రీసెంట్గా చేసిన కేక్స్ అన్నీ కూడా మీకు లైవ్లో అన్ని గ్రామ్స్లోకి మార్చి మరీ చెప్పాను, ఎందుకంటే అది యూనివర్సల్ అండి. గ్రామ్స్లో అయితే ఎక్కడా మారదు. కప్స్లో ఏంటంటే కొంచెం మనము దాన్ని పర్ఫెక్ట్గా తీసుకోకపోతే మెజర్మెంట్స్ అనేవి అన్నీ తేడా వచ్చేస్తాయి. అంటే ఈవెన్ 10 to 20 గ్రామ్స్ అయినా తేడానే కదండి. బట్
వెయిట్ స్కేల్ ఉంటే మాత్రం పక్క మంచిగా రిజల్ట్ వస్తుంది. సో నా మాట విని ఎవరన్నా బిగినర్స్ అయినా కొంచెం ఇబ్బంది పడకుండా, ఇన్వెస్ట్మెంట్ అనుకోకుండా ఒక 150-200లో అయితే వేయింగ్ స్కేల్ వస్తుంది. నేను కావాలంటే నేను కొన్న వేయింగ్ స్కేల్ ప్రోడక్ట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే అదైనా తీసుకోండి. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి వాడుతున్నాను, చాలా బాగా పనిచేస్తుంది, అందుకనే చెప్తున్నాను. ఇక్కడైతే నేను శాంటా క్లాజ్ని ఈ విధంగా అయితే ట్రై చేశాను. ఇది ఆల్రెడీ షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను, బట్ ఇక్కడ కూడా మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. ఏం లేదండి, జస్ట్ చిన్న హోల్ ఉన్న నాజిల్ అనమాట, దాంతోన నేను మీకు వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేశాను. బట్ ఇక్కడ సిజర్తో తీద్దామంటే షేప్ అవుట్ అవుతుందేమో అని అనిపించి ఈ విధంగా మళ్ళీ అయితే నేను స్క్రాపర్ తీసుకొని దాని మీదకి షిఫ్ట్ చేసి మళ్ళీ ఈ విధంగా అయితే కేక్ మీదకి షిఫ్ట్ చేశాను అనమాట. కొంచెం టెన్షన్ పడ్డాను, అందుకనే పర్ఫెక్ట్గా లేకుండా ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్?